హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే దట్ ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి అండ్ ఆల్సో ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చినా సరే ఎలా అప్లై చేసుకోవాలి అన్న దాని మీద ఈ వీడియో ఉండిపోతుంది. సో యాక్చువల్లీ చాలా ఈజీగా ఉంటుంది మనం అప్లై చేసుకోవడం అనేది. బట్ ఏంటంటే ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే రిఫర్ చేసుకుంటాకు ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నా. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్కి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి వీటన్నిటిని కూడా నేను ఇప్పుడు స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నా. సో ఇవి ఉంటే సరిపోతాయి అనమాట. ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ లాస్ట్ టైం కనుక రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మన పాత వెబ్సైట్లో సో అలా అయినా సరే మనకి సరిపోతుంది అనమాట. సో దాంట్లో ఆల్రెడీ మన డీటెయిల్స్ ఇంకా ఎరేజ్ అవ్వలేదు కాబట్టి సో వాటిని చూసి కూడా మనం న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రోమ్ యాప్లోకి వెళ్ళి ఎస్ఎస్సి అని సెర్చ్ చేయాలన్నమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని సెర్చ్ చేసినా సరే మనకు వస్తుంది. సో ఎస్ఎస్సి అని సెర్చ్ చేయగానే మనకు యాక్చువల్లీ పాత వెబ్సైట్ అండ్ కొత్త వెబ్సైట్ ఈ రెండిట్లో ఏదైనా చూపించే అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే మనకి ఈ SSC.NIC అని చూపిస్తే కనుక అది పాత వెబ్సైట్ అనమాట. సో దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కొత్త వెబ్సైట్ వచ్చేసి మనకి ఏంటంటే SSC.gov అని ఉంటుందన్నమాట. సో ఈ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి యాక్చువల్లీ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లుగా నోటీస్ బోర్డ్ అని చూసారా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసరి మనకి ఇక్కడే ఉంటుంది. ఎవరిని అడగక్కల ఈ వెబ్సైట్ చెక్ చేసుకుంటే మనం సరిపోతుంది. అండ్ ఆల్సో పక్కన క్విక్ లింక్స్ అని ఉన్నాయి చూసారా. సో అక్కడ అప్లై, అడ్మిట్ కార్డ్, ఆన్సర్కి, రిజల్ట్ ఇవి ఏమి వచ్చినా సరే ఆ లింక్స్లో మనకైతే ఉంటాయన్నమాట. సో వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు. మనం రోజు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పైన లాగిన్ అని నొక్కిన తర్వాత కింద ఏంటంటే మనకి రిజిస్టర్ నవ్ అని చూసారా. సో అక్కడైతే మనం క్లిక్ చేసుకోవాలి. సో ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ మళ్ళీ చేయక్కల్లా. ప్రతి ఎగ్జామ్కి జస్ట్ మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది వన్ టైం రిజిస్ట్రేషన్. దీంట్లో మనకి 4 ఫేజెస్ ఉంటాయన్నమాట. సో ఆ ఫేజెస్ 4 కూడా అయిపోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఇప్పుడే చూస్తారు కదా. కాకపోతే ఏంటంటే చిన్న డీటెయిల్స్ మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో దట్ మనకి ఎగ్జామ్ టైంలో మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా. సో ఫస్ట్ మనకి ఏం అడిగారంటే ఆధార్ కార్డు ఉందా అని అడిగారు, ఉంటే కనుక నెంబర్ అడిగారు. ఆధార్ కార్డ్ లేకపోతే మాత్రం ఇక్కడ మనకి సెకండ్ ఉంది కదా. సో దాంట్లో టైప్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్ అని అడిగారు కదా. సో ఇంకొక ఐడి కార్డ్ ఏదైనా సరే మనం అక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అండ్ దెన్ మనకి ఏం అడిగారంటే మనకి నేమ్ అడిగారనమాట. సో నేమ్ ఏంటంటే మనం మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏ నేమ్ ఉంటే యాస్టీజ్ మనం రాయాలన్నమాట. ఇంటి పేరు ముందు వెనక అయితే మనం చేయకూడదు. యాస్టీజ్ ఎలా ఉంటే మనం అలాగే రాయాలి. సో మ్యాక్సిమం మనకి పక్కన ఉంటే కనుక మన పేరెంట్స్ నేమ్ కూడా యాస్టీజ్ రాయాలి కాబట్టి సో దాన్ని చూసుకుని మీరు రాసుకోవడానికి ఉంటుంది. సో కాబట్టి మన ఫోన్లో ఉన్నా సరే చూసుకుని అయితే మనం సేమ్ యాస్టీజ్ మనం రాయాలన్నమాట అక్కడ. అండ్ దెన్ మనకి 4th ఏమని అడిగారంటే మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా అని అడిగారు. మోస్ట్లీ ఏంటంటే గర్ల్స్ నేమ్ చేంజ్ చేసుకుంటారు కదా. సో చేంజ్ చేసుకున్నాక ఏమవుతుంది, మనకు ఆధార్ కార్డులో కొత్త నేమ్ ఉంటుంది అండ్ సర్ నేమ్ యాక్చువల్లీ, అండ్ మన మెట్రికులేషన్ సర్టిఫికేట్లో మన పాత నేమ్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు కొత్త నేమ్ గనక ఆధార్ కార్డ్ మార్పించుకుంటే మనకి కింద ఇచ్చామనుకోండి కొత్త నేమ్ కూడా. సో దట్ మనకి ఆధార్ కార్డ్ ఎప్పుడైతే మనం ఐడి కార్డ్ కింద మనం ఎగ్జామ్ టైంలో తీసుకెళ్తామో అప్పుడు మనల్ని అలౌ చేస్తారు. సో అలా కాకుండా ఏంటి, మీరు కొత్త సర్ నేమ్తో ఉన్న ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి బట్ ఏంటంటే మనకి మెట్రికులేషన్లో పాత సర్నేమ్ ఉందని చెప్పి అది కనుక మీరు రాశారంటే కనుక అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది, మనల్ని అలౌ చేయరు. కాబట్టి ఏంటంటే సో ఎవరైనా మ్యారేజ్ అయ్యి ఒకవేళ ఆధార్ కార్డ్ మార్పించుకున్నా సరే మీ 10th క్లాస్ అయిన తర్వాత ఇక్కడైతే మీరు కొత్త నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ దెన్ 5th వన్ వచ్చేసరికి మనం జెండర్ ఎంటర్ చేయాలి. అండ్ దెన్ వచ్చేసరికి మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. సో డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే మనకి రైట్ సైడ్ ఐకాన్ ఉంది కదా. సో ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి క్యాలెండర్ అనేది వస్తుంది. సో క్లియర్గా చూసుకుని మన బర్త్ డేట్ అయితే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. బికాజ్ ఏంటంటే మీకు ఏదైతే ఐడి కార్డ్ తీసుకెళ్తారో మీరు ఎగ్జామ్ అప్పుడు సో మోస్ట్లీ మనకి ఆ ఐడి మీద ఏ బర్త్ డేట్ ఉందో సో అదే మనకు ఉండాలి. మీరు ఏంటంటే 10th క్లాస్లో ఒకటి మనకి ఆధార్లో ఒకటి ఉంటే కనుక వెంటనే చేంజ్ చేసుకోండి. సో ఏంటంటే ఒక్క డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఎగ్జామ్ రాయకుండా ఆపేసిన వాళ్ళు అయితే నేను చాలామందిని చూశాను. CGL కానీ CHSL కానీ స్టెనో కానీ. సో కాబట్టి అది చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆధార్లో చాలామందికి ఏంటంటే ఓన్లీ ఇయర్ ఉంటుందన్నమాట. సో బర్త్ డేట్ ఉండదు. సో అది కూడా మీరు ఈ లోపే చేంజ్ చేయించుకోవడం అయితే మంచిది. అండ్ దెన్ వచ్చేసరికి మనకి ఫాదర్ అండ్ మదర్స్ నేమ్ అనమాట. సో ఇవి కూడా అంతే 10th క్లాస్లో మనకి ఏముంటుందో సేమ్ యాస్టీజ్ అయితే మనం రాయాలి. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి.
యాక్చువల్లీ మదర్స్ నేమ్ వచ్చేసరికి కూడా మనకి ఎగ్జామ్ ప్రాసెస్లో కూడా చాలాసార్లు అడుగుతారు. లైక్ ఏంటంటే ఎగ్జామ్లో మనకి సెక్యూరిటీ క్వశ్చన్ కూడా అడుగుతారు అనమాట, వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్ అని చెప్పి. అండ్ దెన్ కమిషనర్ కాపీలో కూడా మనం మన మదర్ నేమ్ అనేది రాయాలి. సో అన్నిటిలో కూడా మనం సేమ్ ఉండేలా అయితే చూసుకోవాలి. అండ్ దెన్ 9th వన్ వచ్చేసరికి మనకి 10th క్లాస్ బోర్డు ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ బోర్డ్ CBSE అని చెప్పి. సో ఇవన్నీ ఏదైతే మనకు ఎగ్జామ్ బోర్డు ఉందో సో అది ఎంటర్ చేయాలి. సో మనకైతే ఉంది కదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, సో అదైతే మనం ఎంటర్ చేసేయాలి. సో అదైపోయాక ఏంటంటే మనం రోల్ నెంబర్ అడుగుతారు. మీకు గుర్తుంటే ఓకే, బట్ ఏంటంటే ఒకవేళ పాత వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు మీరు లాగిన్ అయ్యారంటే కనుక మన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో దట్ ఏంటంటే మీరు లాగిన్ అయ్యి మీరు అక్కడ చూసుకుని ఇక్కడ ఎంటర్ అయితే చేసేయచ్చు. సో ఇక్కడ చూసారు కదా మనకి మోడిఫై రిజిస్ట్రేషన్ ఉంది కదా, అక్కడైతే మన పాత డీటెయిల్స్ ఉంటాయి. సో అక్కడైతే మనం డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. అండ్ దెన్ మనం ఏ ఇయర్లో పాస్ అయ్యామో 10th క్లాస్ అదైతే అడుగుతారనమాట. అండ్ దెన్ మనం హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఎక్కడ దాకా చదువుకున్నామో అది కూడా మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇంటర్ అయితే ఇంటర్, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అనమాట. సో అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఈ రెండు మనం ఎంటర్ చేశాక ఏంటంటే పక్కన సెండ్ OTP అని ఉంది కదా, సో సెండ్ OTP అని కొట్టగా మనకు OTP వస్తుంది. అది ఎంటర్ చేసి పక్కన వ్యాలిడేట్ నొక్కితే వ్యాలిడేట్ చేస్తుంది అనమాట. వ్యాలిడేట్ చేశాక గ్రీన్ కలర్లో చూపిస్తుంది. సో ఆ రెండు అయ్యాక మన సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కితే కనుక ఇలా సక్సెస్ అని చూపిస్తుంది. ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇన్కంప్లీట్ ఉంటే కనుక ఆ ఇన్కంప్లీట్ పైన చూపిస్తుంది రెడ్ మార్క్లో. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినా సరే అవ్వకపోతే కనుక. సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే ఏంటంటే మనకి ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చూపిస్తుంది. అండ్ ఆల్సో మన మొబైల్కి నెంబర్ వస్తుంది అనమాట. ఒక టెంపరీ పాస్వర్డ్ అయితే మనకి SSC పంపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం కంటిన్యూ నొక్కగానే మనల్ని అడుగుతుంది అనమాట రిజిస్టర్, క్యాప్చా, ఈ 3 ఎంటర్ చేయాలి. సో ఈ గుర్తుంచుకోండి, పాస్వర్డ్ అనేది మనం పెట్టే పాస్వర్డ్ కాదు, వాళ్ళు పంపిన పాస్వర్డ్ ఏదైతే ఉందో SMSలో సో అది మనం ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయగానే ఇలా ఒక పేజ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడ మన ఓల్డ్ పాస్వర్డ్ అన్న చోట ఏంటంటే మనకి ఏదైతే SMS వచ్చిందో పాస్వర్డ్, సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. న్యూ పాస్వర్డ్ అన్న చోట ఏంటంటే మనం పెట్టుకోపోయే పాస్వర్డ్ ఏదైతే ఉందో సో అదైతే ఎంటర్ చేయాలి. అండ్ దెన్ కింద కూడా మనకి కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పి సేమ్ మనం పెట్టుకునే పాస్వర్డ్ మళ్ళీ అడుగుతారు. సో అదైతే ఎంటర్ చేసేయాలి. వాళ్ళు చెప్పినట్టుగా ఒక అప్పర్ కేస్, ఒక లోవర్ కేస్, ఒక నెంబర్ అండ్ ఒక స్పెషల్ సింబల్ ఉంటే కనుక మనకు అన్ని గ్రీన్లో టర్న్ అవుతాయి. సో సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా ప్రెస్ చేశాక ఏంటంటే సెక్యూరిటీ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఏ ఒక 2 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసామంటే కనుక ఫ్యూచర్లో మన పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ 2 క్వశ్చన్స్ మళ్ళీ అడుగుద్ది అనమాట. ఆ 2 క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఇస్తామో సో అప్పుడే ఇంకో కొత్త పాస్వర్డ్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో సబ్మిట్ కొట్టేశాక ఏంటంటే మళ్ళీ సక్సెస్ అని చూపించాక ఇప్పుడు మనల్ని మళ్ళీ లాగిన్ అవ్వమని చెప్తుందనమాట. సో ఇప్పుడు ఏంటంటే మన కొత్త పాస్వర్డ్తో అయితే మనం లాగిన్ అయిపోవాలి. సో లాగిన్ అయిపోయాక ఇప్పుడు ఎడిషనల్ డీటెయిల్స్ అయితే అడుగుద్ది అనమాట. సో ఇదేం కాదు, సో దీంట్లో ఏంటంటే మోస్ట్లీ మనం మామూలుగా ఫిల్ చేసేసే టాపిక్సే ఉంటాయన్నమాట, కేటగిరీ, నేషనాలిటీ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ వచ్చేసరికి కేటగిరీ, ఇదన్నీ కేటగిరీస్కి ఓకే, కానీ EWSకి ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతుంది బికాస్ క్రూషియల్ డేటా అని ఉంటుంది. అండ్ మనం కూడా ఇయర్ టు ఇయర్ సర్టిఫికేట్ అనేది మార్చుకోవాలి కాబట్టి. సో క్రూషియల్ డేటా అనే ఒక్క టాపిక్ మీద ఏంటంటే నేను నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను EWS సర్టిఫికేట్కి సంబంధించి. సో మిగతా కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళైతే మామూలుగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో అండ్ దెన్ వచ్చేసరికి ఏంటంటే మనల్ని నేషనాలిటీ అడిగారు. సో మోస్ట్లీ ఇండియనే కాబట్టి ఇండియన్ అయితే మనం పెట్టుకుంటాం. అండ్ దెన్ 4th వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మోల్స్ అడుగుతున్నారు అనమాట. సో అది యాక్చువల్లీ మన 10th సర్టిఫికేట్ మీద ఉంటుంది కదా మోల్స్ పుట్టుమచ్చలో, సో సేమ్ యాస్టీజ్ మనం దీంట్లో కూడా రాసేయచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఫిజికల్లీ డిజేబుల్టా కాదా అని అడుగుతున్నారు. ఒకవేళ అయితే కనుక SN నొక్కి కింద సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ దెన్ వచ్చేసరికి అడ్రస్ అడుగుతున్నారు అనమాట. సో ఈ అడ్రస్ కూడా మనం ఒక పర్మనెంట్ అడ్రస్ ఇచ్చి కింద మనం సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పి SN నొక్కామంటే ఆటోమేటిక్గా సెకండ్ది కూడా ఫిల్ అయిపోతుంది. సో లేదు మీరు వేరు చోట్ల ఉంటున్నారంటే కనుక లైక్ పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఆధార్ కార్డు మీద ఉండి మీరు టెంపరీగా ఇంకో చోటు ఉంటున్నారంటే కనుక ఆ అడ్రస్ అయితే మనం ఇవ్వచ్చు. సో అన్నీ ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ కొట్టేస్తే మళ్ళీ సక్సెస్ అని అయితే మనకు చూపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే డిక్లరేషన్ అని చెప్పి ఒకటి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి ప్రివ్యూ చేసుకోవచ్చు, లేదంతా బాగానే ఉంది అనుకుంటే కనుక ఆ చెక్ బాక్స్ ఒకటి చెక్ చేసేసుకుని మనం డిక్లేర్ నొక్కేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ ప్రాసెస్లో వెనక్కి వెళ్ళిపోయినా సరే మీకు ఏం అవ్వదు. సో మోస్ట్లీ మనకి డాష్ బోర్డ్ మీద నొక్కగానే మనం ఎక్కడైతే ఆగిపోయామో మనకు అక్కడికే వస్తుంది అనమాట. సో ఏ ఫేజ్లో మనకు ఆగిపోయినా సరే పెద్ద అయితే మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ చూసారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే
ఏంటంటే మనం అప్లై ఎలా చేసుకోవాలి, ఏ ఎగ్జామ్కి అయినా సరే మోస్ట్లీ ఇలాగే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో కింద మీరు చూసినట్లు ఏంటంటే మనకి లైవ్ ఎగ్జామినేషన్, మై అప్లికేషన్ అండ్ అప్లికేషన్ హిస్టరీ ఈ 3 కూడా ఉంటాయి. ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ అన్న చోట ఏంటంటే మనకి ఏ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ వచ్చినా సరే ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది. సో మనం ఏ ఎగ్జామ్ అయినా సరే ఇక్కడ చూసుకుని మనం లాస్ట్ డేట్ ఇవన్నీ చూసుకుని మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై అన్న దాని మీద నొక్కాం కదా, సో నొక్కాక ఏంటంటే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇవన్నీ చదువుకున్నాక మనం ఫిల్ ఫామ్ అయితే నొక్కేస్తాం. సో ఫామ్ అనేది నొక్కాక మనకి బేసిక్ డీటెయిల్స్, మన పాత డీటెయిల్స్ ఉంటాయి కదా, సో అన్నీ అయితే మనకు చూపిస్తుంది అనమాట. సో వీటిలో కనుక మనకి ఏదైనా రాంగ్, నేను రిజిస్ట్రేషన్ టైంలో రాంగ్ నొక్కాను అనుకుంటే కనుక మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయాక మనకు అక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది పైన. సో అది మనకి ప్రెస్ చేసి మనం ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేసుకున్నాక మళ్ళీ అప్లై అనేది నొక్కండి. సో మన బేసిక్ డీటెయిల్స్ మళ్ళీ చూపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని సో కిందకి మనం స్క్రోల్ చేసుకున్నాక మనకి ప్రొసీడ్ ఉంటుందన్నమాట ఆప్షన్ నెక్స్ట్కి వెళ్ళడానికి. సో అదైతే మనం ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేశాక ఇలా అయితే మనకి సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది. సో ఓకే అనేది ప్రెస్ చేశాక ఏంటంటే మనకి నెక్స్ట్ పేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం గ్రాడ్యుయేషన్ చేసామో ఇంటర్ చేసామో అక్కడ మనం మెన్షన్ చేయాలి. సో అండ్ దెన్ ఏంటంటే మనకి డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటారు. సో దీని విషయం ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేస్తున్నారంటే మనకి ఎలిజిబిలిటీ ఏంటి, ఇంటర్ కదా. సో ఇంటర్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. అదే సీజీఎల్ కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే మనం గ్రాడ్యుయేషన్ అని చెప్పి అయితే మనం ఇస్తామన్నమాట. సో అప్పుడు గ్రాడ్యుయేషన్ రోల్ నెంబర్ అండ్ మనకు మార్క్స్ ఎన్ని వచ్చాయి సో అవైతే మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ గుర్తుంచుకోండి, క్వాలిఫైయింగ్ అని అడిగితే సో మనం ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈక్యూ స్టేటస్ అని అడిగారు. సో అంటే ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ ఏదైతే ఉందో సో దాని స్టేటస్ అనమాట. పాసింగ్ ఇయర్, రోల్ నెంబరు, బోర్డు, పర్సంటేజెస్ ఇవన్నీ అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో మనకి పర్సంటేజ్, మార్క్స్ ఒకవేళ మీకు క్లారిటీ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఇంకా మీకు రాలేదు, మీ థర్డ్ ఇయర్లో ఉంటే కనుక మార్క్స్ ఏం ఎంటర్ చేయొద్దు. అక్కడ మనకి రెడ్ స్టార్ లేదు కాబట్టి సో అది ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా పర్లేదన్నమాట. సేవ్ చేసేస్తే మళ్ళీ సక్సెస్ అని అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాక ఏంటంటే ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మిలిటరీలో చేసి రిటైర్ అయ్యారా అని అడుగుతారు. నో నొక్కేస్తారు. అండ్ దెన్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఓకే, మీరు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుంటే ఎస్ నొక్కుతారు, లేకపోతే లేదు. ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీరు డిఓపిటీకి మీ ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని అడుగుతారు. ఎస్ అయితే ప్రెస్ చేయండి. సో అది ఎందుకంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే స్టెనో 2023లో 2022 మనకి మార్క్స్ లాస్ట్లో చాగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈమెయిల్ వచ్చిందనమాట డిఓపిటీ మినిస్ట్రీ నుంచి. దట్ ఏంటంటే మీకు లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ మీద ఏంటంటే మీకు ఇంకా ఒక ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది. సో కాబట్టి మీకు ఈ ఈ జాబ్ ఇస్తున్నాము, సో మీరు చేరాలనుకుంటే చేరండి అని చెప్పి. సో ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ ఆప్షన్ అనేది ఎస్ నొక్కడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా అర్జెంటుగా వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీకు ఈమెయిల్ పంపిస్తారు. సో కాబట్టి అదైతే ఎస్ నొక్కండి. సో సేవ్ చేశాక ఏంటంటే మనల్ని ప్రిఫరెన్స్లు అడుగుద్ది అనమాట సెంటర్కి. సో మీరు మోస్ట్లీ ఫస్ట్లో ఏ సెంటర్ పెడితే మ్యాక్సిమం అదే వస్తుంది. సో కాబట్టి పెద్ద సెంటర్ అయితే కనుక ఒక మామూలు మీడియం సెంటర్ అయితే కనుక అదే వస్తుంది. సో మీరు 3 సెంటర్లు అయితే ఇవ్వాలన్నమాట. అండ్ దెన్ ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్ ఏ మీడియంలో రాస్తారు అని అడుగుతారు. సో సిహెచ్ఎస్ఎల్ అయితే మనకి తెలుగులో కూడా ఉంది కాబట్టి సో తెలుగులో అయినా పెట్టచ్చు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో పెట్టచ్చు. సో అదంతా అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్, మనకి స్కిల్లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది సిహెచ్ఎస్ఎల్కి కూడా. సో కాబట్టి ఏంటంటే టైపింగ్ టెస్ట్ మీరు హిందీలో ఇవ్వాలనుకుంటున్నారా, ఇంగ్లీష్లో ఇవ్వాలనుకుంటున్నారా అని అయితే అడుగుతారు. సో లాస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి స్క్రైబ్ అడుగుతున్నారనమాట. మీరు రాయలేకపోతే కనుక స్క్రైబ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు విహెచ్ఓహెచ్ స్టూడెంట్స్కి. సో స్క్రైబ్ అయితే మనకి మెన్షన్ చేశారు. సో లాస్ట్లో ఏంటంటే మనకి యాక్చువల్లీ సిహెచ్ఎస్ఎల్లో ఒక పోస్ట్కి మనకి మ్యాథమెటిక్స్ ఉండాలన్నమాట, సైన్స్ స్ట్రీము. సో మీరు సైన్స్ స్ట్రీమ్ అని అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో మనం పెట్టాలి. సో అండ్ దెన్ సబ్మిట్ చేసేసాక ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ వరకు ఏంటంటే మనం ఫోటో కూడా మనమే స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నారనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇలా మీరు బ్లాంక్ వాల్ దగ్గర ఏంటంటే నుంచుని మీరైతే ఫోటో దిగాలన్నమాట. సో ఇలా
మీరు ఫోటో అయితే క్లియర్గా ఉంటే కనుక మనకి ఫోటో గ్రీన్ మార్క్లో చూపిస్తుంది. సో గ్రీన్ మార్క్లో చూపించాక మీరైతే సబ్మిట్ కొట్టవచ్చు, లేకపోతే రీక్యాప్చర్ అయితే మీరు ప్రెస్ చేయొచ్చు. అండ్ దెన్ వచ్చేసరికి మనకి సిగ్నేచర్ అనమాట. సో సిగ్నేచర్లో ఎక్కడ చాలామందికి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే దట్ మనకి సిగ్నేచర్ వచ్చేసి మనకు 1 MB 2 MB ఉంటే సరిపోదు, మనకి పర్టికులర్గా ఆ 20 KB అయితే ఉండాలన్నమాట. సో ఎలా చేసుకోవాలి ఇక్కడ మేము చూపిస్తున్నాను. దట్ ఏంటంటే ఇలా కంప్రెస్ టు 20 KB అని నొక్కారంటే చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో వెబ్సైట్స్ మ్యాక్సిమం అన్నీ కూడా ఒకేలా పనిచేస్తాయి. సో ఒక వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళి ఇలా కంప్రెస్ చేయాలనుకుంటున్నారో ఇలా మీకు చూపించినట్లుగా ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ సిగ్నేచర్ ఉన్న పిక్. సో అది అప్లోడ్ చేశాక ఏంటంటే మీరు కంప్రెస్ నొక్కితే కంప్రెస్ అయిపోతుంది. సో అక్కడ మెన్షన్ చేస్తారు ఎంత సైజ్ దాకా కంప్రెస్ అయిందో, ఒక్కసారి అది చెక్ చేసుకోండి. కొన్ని సరిగ్గా చేస్తే కొన్ని వెబ్సైట్స్ సరిగ్గా చెయ్యు. సో అలా చేశాక ఏంటంటే మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇది యాక్చువల్లీ మీరు అప్లై చేసుకుని ముందే చేసుకోవాలి. మీరు మధ్యలో చేసుకుంటే కనుక మీరు పిక్చర్ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది అనమాట, పేజ్ లాస్ట్కి వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు మళ్ళీ పిక్చర్ తీసుకుని, నేనైతే మళ్ళీ పిక్చర్ తీసుకుని మళ్ళీ సిగ్నేచర్ సబ్మిట్ చేసి సబ్మిట్ అయితే కొట్టేశాను. సో అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆల్సో మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు కిందకి స్క్రోల్ చేస్తే కనుక మై అప్లికేషన్స్లో మీకు అయితే అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు చూపిస్తుంది అనమాట చేసినట్టు. సో అలా చూపిస్తే కనుక మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయినట్టు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిలకి యాక్చువల్లీ ఫ్రీ అనమాట, బట్ అబ్బాయిలకి కనుక పేమెంట్ ఉంటే కనుక మీరైతే పేమెంట్ కూడా మధ్యలో చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇదన్నమాట సో అప్లై చేసుకునే విధానం. సో మోస్ట్లీ ఏ ఎగ్జామ్కి అయినా సరే ఇదే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఏమీ మారదు. సో కాబట్టి ఏ ఎగ్జామ్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నా సరే ఈ వేలోనే మీరు పెట్టుకోవాలి. సో ఎవరికైనా ప్రాబ్లం వస్తే కనుక యూజ్ అయింది అనుకుంటున్నా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఇంకా వీడియోస్ కావాలనుకుంటే SSC రిలేటెడ్ అండ్ స్టడీ టిప్స్ వీటన్నిటికి సంబంధించి డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో.